నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి మొన్నటి వరకు గుడివాడ నా అడ్డా అన్నారు కొడాలి నాని దమ్ముంటే గుడివాడ వచ్చి పోటీ చేయాలని సవాల్ చేశారు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ఎవరు వచ్చినా నా బొచ్చు కూడా పీకలేరని ఎద్దేవా చేసేవారు గుడివాడలో తన కన్వెన్షన్ సెంటర్ను తాకలేరని కూడా సవాల్ చేసేవారు గత 5 సార్లు గెలిచేసరికి కొడాలి నానిలో ఈ ధీమా కనిపించింది కానీ ఆయన 6 ప్రయత్నం దెబ్బతింది గుడివాడ నుంచి ఓటమి ఎదురైంది దీంతో అక్కడ సీన్ మారింది కొడాలి నాని గెడ్డం గ్యాంగ్ ఆగడాలకు చెక్ పడింది వారి ఆధీనంలో ఉన్న భూములు ఒక్కొక్కటి బాధితుల చేతిలోకి తిరిగి వస్తున్నాయి 2004 నుంచి కొడాలి నాని గుడివాడలో గెలుస్తూ వస్తున్నారు 2009 ఎన్నికల్లోనూ గెలిచారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూ వైసీపీలోకి ఫిరాయించారు ఇక 2014 ఎన్నికల్లో గెలిచారు కానీ టీడీపీ అధికారంలోకి వచ్చింది 2019లో గెలిచిన ఆయన జగన్ కేబినెట్ లో చేరారు కానీ ఎన్నికల్లో మాత్రం దారుణ పరాజయానికి గురయ్యారు టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో ఓడిపోయారు దీంతో కొడాలి నాని సామ్రాజ్యం ఒక్కొక్కటి కుప్పకూలుతూ వస్తోంది టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కొడాలి నాని టార్గెట్ అవుతున్నారు గతంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు వ్యక్తిగత కామెంట్స్ చేయడంలో టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నారు నేరుగా ఆయన ఇంటిపైనే దాడికి ప్రయత్నించారు తెలుగు యువత నేతలు కోడిగుడ్లు విసిరి బయటకు రావాలని సవాల్ కూడా విసిరారు అప్పటి నుంచి కొడాలి నాని స్వరంలో కూడా మార్పు వచ్చింది ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ శ్రేణుల దాడుల నుంచి తమను కాపాడాలని కోరేదాకా వచ్చింది పరిస్థితి ఇక గుడివాడ నాని అనుచరుల చేతిలో ఉన్న భూములను బాధితులు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు కొన్నేళ్ల క్రిందట గుడివాడ రాజేంద్ర నగర్ లో 100 కోట్ల రూపాయలు విలువ చేసే 7.66 ఎకరాల స్థలాన్ని నాని అనుచరులు ఆక్రమించుకున్నారు అధికారంలో వారు ఉండడంతో బాధిత యజమానులు మౌనంగా ఉండిపోవాల్సిన పరిస్థితి అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భరోసా ఇవ్వడంతో కొడాలి నాని అనుచరులు స్థలం చుట్టూ వేసిన ఫెన్సింగ్ ను తొలగించారు తాత్కాలిక నిర్మాణాలను జేసీబీలతో ధ్వంసం చేశారు మరోవైపు కొడాలి నానికి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యక్తిగత భద్రతను సైతం ఈ ప్రభుత్వం ఉపసంహరించుకుంటుంది ఇప్పటికే కొడాలి నాని వల్లభనేని వంశీపై టీడీపీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నారు ఇటువంటి తరుణంలో ఆ ఇద్దరి నేతల అడుగులు ఎలా ఉంటాయి అన్నది తెలియాల్సి ఉంది ఇక ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి